ఇక్కడి నుంచి కాకుండా ఈ రేఖ ఇక్కడి నుంచి బయలుదేరకుండా శని స్థానం నుంచి ఒక రేఖ బయలుదేరి సూర్యరేఖకు తాకింది అనుకుందాం. ఇన్ని రేఖలు కనబడటం ఒకే హస్తంలో ఒకే జాతకంలో సాధ్యం కాదు. రకరకాల వ్యక్తులలో ఇటువంటి రేఖలు కనబడతాయి. కాబట్టి ఏ రకంగా మనం ప్రవచించాలి, ఎట్లా ప్రిడిక్షన్ చేయాలి అన్న విషయాన్ని మాత్రమే నేను మీకు చెప్పగలుగుతున్నాను. ధన సంపాదన వలన, చక్కని దాన ధర్మాల వలన, ఆధ్యాత్మిక చింతన వలన, ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద మిల్లర్స్ స్థాపించటం వలన కడు ధనవంతుడై వారి పేరు ప్రతిష్టలు గొప్పగా దానము, ధర్మము, ఉచితము, అనుచితము వంటి విషయాలు చాలా చేల్చి అనాథలను, వృద్ధులను, అంగవైకల్యం గల వారికి ఎంతో సహాయం చేసి కూడా అటువంటి వ్యక్తులు పేరు ప్రతిష్టలు సాధిస్తారు. అంటే అక్కడి నుంచి వచ్చి దీనికి తాకినా, ఇక్కడి నుంచి ఒక శాఖ ఇక్కడికి వెళ్ళినా, శనిక్షేత్రం వెళ్ళినా ధనికుడు, దాన ధర్మాలు చేసే వ్యక్తి, అనాథ పోషకుడు, వృద్ధాశ్రితుడు అన్నటువంటి మంచి పేరు ప్రతిష్టలు ఈ యొక్క వ్యక్తులకు ఉంటాయి. ఇక్కడి నుంచి కాకుండా ఈ రేఖ ఇక్కడి నుంచి ఒక శాఖ ఎదిగి బుధక్షేత్రం వెళ్ళినా, లేదా బుధక్షేత్రం నుంచి ఒక రేఖ వచ్చి ఈ యొక్క సూర్యరేఖకు తాకినా గొప్ప వ్యాపార ధనికుడై, గొప్ప వ్యాపారవేత్తయ్యై, వణిక్ శ్రేష్ఠుడై, లేదా చక్కని కావ్యరచన చేసే వ్యక్తి అయి, కళా నైపుణ్యం గల వ్యక్తి అయి, చమత్కారంగా ఉండేటువంటి వ్యక్తి అయి, హాస్య నటులై, ఏదో ఒక శాస్త్రంలో ప్రావీణ్యతను సాధించి పరిశోధనలు చేసి ఎనలేని కీర్తి ప్రతిష్టల్ని ఈ వ్యక్తులు సాధిస్తారు. రైట్, ఇక్కడ ఉంచండి. ఇక్కడ మీకు పాయలున్నాయి అనుకుందాం. ఎంతో కడు శ్రమ చేసి మొదలు కొన్ని కష్ట నష్టాలు పడి సమాజానికి కొంత సేవ చేయాలి అన్నటువంటి సత్సంకల్పంతో ఎవరైతే సేవ చేస్తారో, పరిశోధన చేస్తారో వారి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపబడి ఇక్కడ పాయలతో ఉంటుంది. ఇక్కడ పాయలున్నా, ఈ క్షేత్రం లోపల ముగిసినటువంటి పాయలు కనబడ్డా, లేదా త్రిశూలాలు కనబడ్డా ఆ రకమైనటువంటి ప్రాధాన్యతనే సంతరించుకొని ఉంటుంది. రైట్, మరొక రేఖగా చూద్దాం మనం. కొంతమందికి ఈ రేఖ చాలా మందంగా ఉంటుంది. వీరికి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. కానీ ఏ రకంగానైనా అది వ్యాపార దృష్ట్యా కావచ్చు. సపోజ్ ఇక్కడి నుంచి ఒక రేఖ వచ్చి ఇక్కడ ఇది తాకిందనుకోండి, కానీ ఇది మందంగా ఉంది. ఏదో ఒక స్టార్ హోటల్ స్థాపించడం వలన, గ్రాండ్ హోటల్ స్థాపించడం వలన, మతాచార్యుడు కావటం వలన, పీఠాధిపులు కావటం వలన అంటే మందంగా ఎదుగుతున్న కీర్తి ప్రతిష్టలు అయినప్పటికీ ఎంతో శ్రమ చేసిన తర్వాత మాత్రమే వీరికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఎందుకంటే చాలా మందంగా, చాలా దొడ్డుగా, పుష్టిగా కనిపిస్తుంది. కాబట్టి కొంత శ్రమ చేసిన తర్వాత ఆ రకంగా, అంటే విలంబ ఖ్యాతికి, ఆలస్యంగా వచ్చే పేరు ప్రతిష్టలకు ఇది చిహ్నం. ఇక్కడి నుంచి మీకు రేఖ వచ్చి చేరినా ఇది కూడా మీకు విలంబ ఖ్యాతికే అది పేరు ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది. అంటే ఆలస్యంగా వచ్చినటువంటి పేరు ప్రతిష్టలు అంటే చేయగానే రావు, ఎంతో కాలం తర్వాత కానీ, కొంతమందికి అయితే తన జీవితం ముగిసిన తర్వాత కానీ ఆ పేరు ప్రతిష్టలు రానటువంటి పరిస్థితులు మీకు ఉంటాయి. కానీ ఈ రేఖ ఉన్నటువంటి వ్యక్తులు కొద్దిగా సోమరులుగా కూడా ఉంటారు. ఇది మాత్రం మరవకండి. అంటే అన్ని పనులు సక్రమంగా చేస్తారు, పేరు ప్రతిష్టలు పొందేటువంటి కార్యక్రమాన్ని తలపెడతారు. కానీ తనకు తాను కొంత సోమరి. లేచిండో ఇక మళ్ళీ ఆగే ప్రసక్తి లేదు, కానీ లేవటమే ఆలస్యం. లేచి నిలబడి చేయటానికి పూనుకున్నాడో, ఉద్యుతుడయ్యాడో
ఇక ఆయన సాధించని విషయం అంటూ ఉండదు, ఆయనకు రాని పేరు ప్రతిష్టలు అంటూ ఉండవు. అంటే ఈ యొక్క స్థిర రేఖతో పాటు ఎవరికైతే ఇటువంటి రేఖలు ఉంటాయో రారమ్మనగా పేరు ప్రతిష్టలు రావు, కానీ తానై తమకై నోరూరను ఆశ్రయించును. ఎవరికి? ధీరోదాత్త స్వభావ దైవాంశులకు. అటువంటి దేవాంశం ఉంటే తప్ప, దైవాంశం ఉంటే తప్ప ఇటువంటి రేఖ చాలామందికి మీకు కనబడదు. భాగ్యరేఖ లేకుండా చాలా దూరంగా ఈ రేఖ ప్రారంభమై ఇక్కడ కంకణ రేఖలలో ఈ క్షేత్రం లోపల సూర్యక్షేత్రంలో ముగిస్తే భాగ్యరేఖ లేదు. కాబట్టి భాగ్యరేఖ యొక్క ధర్మాన్ని, కార్యక్రమాన్ని, కర్తవ్యాన్ని ఇది నిర్వహిస్తుంది. అంటే ఇదే కీర్తి ప్రతిష్టల రేఖ అవుతుంది, ఇదే ధనరేఖ అవుతుంది. ఏ రకంగానైతే మనం బుద్ధిరేఖ లేకున్నా, హృదయ రేఖ లేకున్నా ఉభయాత్మక రేఖ అని ఏ రకంగానైతే మనం చెప్పుకున్నామో, భాగ్యరేఖ లేకుంటే ఈ రేఖే మీకు ఉభయాత్మక రేఖ అవుతుంది. కొందరికి జీవిత రేఖ నుంచి బయలుదేరుతుంది. ఏది? మీకు సూర్యరేఖ. ఇక్కడ చూడండి, మీకు నేను భాగ్యరేఖ యొక్క ఫలితాన్ని చెప్పినప్పుడు ఎవరికైతే భాగ్యరేఖతో ఇక్కడ బృహత్ త్రిభుజం అంటూ ఏర్పడుతుందో వారు జీవితాంతం డబ్బుకు ఇబ్బంది పడరు. నిండైన డబ్బు ఉంటుంది, పుష్కలమైన డబ్బు ఉంటుంది అని చెప్పాను. కానీ ఇక్కడ ఈ రేఖ జీవిత రేఖ నుంచి బయలుదేరిన రేఖ బుద్ధిరేఖను కలిసినందున జీవిత రేఖ, సూర్యరేఖ, బుద్ధిరేఖ కలిసి ఈ ప్రాంతం అంతా కూడా ఇది కూడా బృహత్ త్రిభుజంగా అనిపిస్తుంది. ఇటువంటి వ్యక్తులకు ధన సంపత్తులు అనకుండా కీర్తి ప్రతిష్టలు, యశస్సు చాలా గొప్పగా ఉంటుంది, జీవితాంతం ఉంటుంది. జీవితానంతరం కూడా ఈ అటువంటి వ్యక్తులకు గొప్పనైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. వారు జీవించి కూడా జీవితం లేకుండా కూడా ఉభయతారకంగా ఇక్కడ, అక్కడ, ఎక్కడ తదనంతర దిశలో కూడా గొప్పనైనటువంటి పేరు ప్రతిష్టలు సాధించేటువంటి యోగ్యత ఈ వ్యక్తులకు మీకు ఉంటుంది. ఈ రేఖ లేకున్నా సరే, కానీ రేఖ ఉండి దీనిపైన అపశృతులు దొర్లినాయో, అపశృతులు అంటే చెడు రేఖలు, చెడు చిహ్నాలు అనగా గుణకము లేదా నక్షత్రము లేదా చతురంగపాళి లేదా వృత్తము, ఇటువంటి మీకు ఏమైనా కనబడినప్పుడు, లేదా అధోరేఖలు కూడా ఇటువంటి కనబడినప్పుడు కీర్తి భంగాన్ని సూచిస్తుంది. ఇన్ని ఒకే చోట కేంద్రీకృతం కావు, ఇన్ని ఒకే చోట అంకితమై ఉండవు చెడ్డ రేఖలు. ఈ వచ్చినటువంటి ఊర్ధ రేఖలలో మీకు పాయలున్నా, త్రిశూలాలున్నా ద్విగుణాత్మకమైన, ఏ ఒక్క త్రిశూలం కనబడ్డా త్రిగుణాత్మకమైనటువంటి ఫలితాలను మీకు చెప్పవచ్చు. ఈ సూర్యరేఖ మీకు అస్తవ్యస్తంగా ఎట్ట కనిపిస్తుంది. ఈయనకు కీర్తి ప్రతిష్టలు ఉంటాయా, ఉండయా? ప్రశ్నార్థకమే. అపకీర్తి పాలవుతారు. ఒకసారి కీర్తి వచ్చినట్టే అనిపిస్తుంది గొప్ప పని అని, చిట్ట చివరికి తాను చేసిన పని మంచిది కాదు అని తర్వాత తెలియటం వలన అపకీర్తి పాలు కూడా అవుతుంటారు. కొంతమంది వ్యక్తులకు ఈ యొక్క రేఖ వక్రగమనంగా ఉంటుంది. ఎన్ని మెలికలు ఈ రేఖ తిరిగిందో చూడండి. కీర్తి ప్రతిష్టలలో ఆటుపోట్లను ఎదుర్కొంటారు. చిట్ట చివరికి అపకీర్తి పాలు కావటం. స్థాయి కీర్తి, శాశ్వతమైన కీర్తి, శాశ్వతమైనటువంటి యశస్సును ఈ వ్యక్తులు పొందలేరుగాక పొందలేరు. ఎందుకంటే మీకు రేఖనే వక్రగమనంగా ఉంది.
ఇకపోతే ఈ రేఖపైన ఏ గ్రహ చిహ్నాలు కనబడినా, అంటే దీనికి ఆనుకొని సూర్యునిది లేదా దీనికి ఆనుకొని ఉన్నటువంటి గురువు, ఆ యొక్క కారకాలు ఇతోధికంగా వర్ధిల్లి వీరికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెడతాయి. ఈ సూర్యరేఖ పైన లేదా సూర్యస్థానంలో ఎక్కడ త్రిభుజం కనబడినా చాలా గొప్ప కీర్తిని సాధిస్తారు, గొప్పదైన రాజనీతిజ్ఞులు అవుతారు. కేవలం దేశంలోనే కాదు, ప్రాంతంలోనే కాదు, స్వస్థానంలోనే కాదు, ఖండాంతరాలుగా వీరి యొక్క కీర్తి ప్రతిష్టలు వ్యాపింపబడతాయి. నిజమైనటువంటి ఖ్యాతి ఎవరికి లభిస్తుంది, శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలు ఎవరికి ఉంటాయంటే ఎవరి సూర్యరేఖ మీదనైతే ఈ యొక్క త్రిభుజం ఉంటుందో. దీనికి కొసరుగా, పైపెచ్చుగా, అదనంగా ఆ వయస్సులో గృహ నిర్మాణం అని కూడా చెప్పవచ్చు. ఉపప్రధాన రేఖల మీద కానివ్వండి, ప్రధాన రేఖల మీద కూడా కానివ్వండి, మీకు త్రిభుజం స్వతంత్రంగా కనబడిందో అది గృహ నిర్మాణ యోగం అని చెప్పవచ్చు. ఇగో ఈ రకంగా సూర్యరేఖలో రకరకాలైనటువంటి రేఖలు మీకు కనిపిస్తుంటాయి.